మమ్మీ వీళ్ళకి నన్ను ఎప్పుడు జైల్లో కూర్చో అని బెదిరిస్తోంది మీ. నిజమా? అవును మమ్మీ. సరే నేను చూసుకుంటాలే. ఇంటికి వెళదామా? రా బ్యాగ్ తీసుకో. మేడం 1 మినిట్. మీ అబ్బాయి ఎప్పుడు చూసినా సెల్లోనే కూర్చుంటున్నాడు. ఇంతమంది పోలీసులు ఉన్న మాతో మాట్లాడకుండా ఇక్కడికి వచ్చే నేరస్తులతోనూ పోకిరీలతోనే మాట్లాడుతున్నాడు. మామూలుగా పోలీసు వాళ్ళ పిల్లలంటే ఇలా చూడు, చాడీలు చెప్పడం ఆపుతావా? నా బిడ్డ గురించి నాకు తెలుసు. వాడు నాతో అంతా చెప్పేశాడు. ఇంకోసారి నా బిడ్డ గురించి ఏమైనా చెప్పావో నేనే నిన్ను సెల్ లోపల పెట్టి కుమ్ముని కుమ్మేస్తాను. సారీ మేడం, ఇక మీద ఇలాంటివి చెప్పను. నా బిడ్డ పోలీసే అవుతాడు. దానికి ఏం చేయాలో నాకు తెలుసు. రౌడీ చాలా మంచోడు బాస్, మనస్సాక్షి ఉన్నాడు. ఆడిని నమ్ముకుని ఎవడైనా వస్తే ఆడి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు. కానీ పోలీస్ అలాంటోడు కాదు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్తున్నాం, రౌడీ దగ్గరికి వెళ్తున్నాం. అంతెందుకు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, మన కోసం వెంటనే రంగులో దిగి పనిచేసేది ఎవరు? రౌడీయే కదా. బాస్ బాస్ మీరే ఆలోచిస్తున్నారు చూసారా? ఇప్పుడు మాక్సిమం సినిమాల్లో రౌడీయే కదా హీరో. మరి హీరో ఎవరు? రౌడీనే బాస్. కరెక్ట్. హలో బ్రదర్, ఒక చెడ్డ పోలీస్ రౌడీ లాంటోడు, ఒక మంచి రౌడీ పోలీస్ లాంటోడు. మనం ఒక మంచి రౌడీలా ఉంటే చాలు బ్రదర్. పదండి. చేతులు పైకెత్తో. ఎత్తవయ్యా, చేతులు పైకెత్తో. 179 రాసుకో. సరిగ్గా నిలబడ. పైకెత్తవయ్యా. 84 87 87 కేజీస్. ఓకేనా? హాయ్ మమ్మీ. వెళ్ళు. వెయిట్ ఎంతయ్యా? 87 కేజెస్ మేడం. అంత ఎక్కువ వేయకండి, దిష్టి తగులుతుంది. అదొక్కటే వాడి కష్టంతో వాడు పెంచుకుంది. కొంచెం తగ్గించి వేయండి. ఎంత ఇవ్వమంటారు మేడం? ఒక 60 70 వేసుకోండి. 70 కేజీస్ రాయమంటారా? వేసుకోండి. ఓకే మేడం, 70 కేజీస్. భయమో మర్యాదో చూడగానే ఒకటి వస్తుంది కదా, ఒక జర్క్. అదే పోలీసుని చూస్తే మర్యాద ఇస్తున్నట్టు నటిస్తాం. రౌడీయే బాస్ కిక్. అర్థమైందా? హలో బాస్, ఫాస్ట్ గా పరిగెట్టండి, పోలీసుని చేస్తారు. తర్వాత మీరు రౌడీ అవ్వలేరు. స్లోగా వెళ్ళండి బాస్. 100 మీటర్స్ అయిపోయిందా? అరగంట అయింది సార్. రిపోర్ట్ ఇవ్వయి అడుగుతున్నారు కదా. ఏయ్యా, ఆ 100 మీటర్స్ ఎన్ని సెకండ్స్ లో పరిగెత్తాడు? 30 సెకండ్స్ మేడం. 30 సెకండ్సా? ఎస్ మేడం. కొంచెం తగ్గించి వేయి బాబు. మీరే చెప్పండి మేడం, ఎంత రాద్దాం? 5 6. మేడం ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డు 9 సెకండ్స్ మేడం. అలాగా? సరే అదే వేసుకోండి. 9 సెకండ్స్. మెజర్మెంట్స్ అవి తీశారు కదా, కొంచెం చూసి వేయండి. నేను చూసుకుంటాను మేడం, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒట్టి ఆకతాయి కానీ ఎలాగోలా పోలీస్ అవ్వాలి. ఏం డూడ్, దెబ్బ నయమైంది కదా, తీసేయచ్చు కదా అన్ని. ఈ కట్టుతో ఈ మొహం చూడు, జాలి అనిపిస్తుంది కదా. కొట్టడానికి వచ్చినోడు కూడా కొట్టకుండా వెళ్ళిపోతాడు. డ్యూడ్ మనం చేసే పనికి దమ్మే ముఖ్యం. ముందని తీసిపారే. ఏడ్స్ మొహం కొడుకున్నట్టుంది. బాస్ బాస్ బాస్, మీరు చెప్పిందంతా నేను విన్నాను. నాకు మీలాగే ఓ పెద్ద రౌడీ అవ్వాలనుంది. నీ కళ్ళకి నేను రౌడీలా కనిపిస్తున్నానా? అవును బాస్, రౌడీయేగా మీరు. యు ఆర్ అపాయింటెడ్. Lights off. ఇదిగోండి సార్, ఇందులో 10,000 ఉన్నాయి. జోషి లాకో. నేను ఎంత బాధపడ్డానో వాడు అంత బాధపడాలి. స్టాప్. ఫోన్లో వాట్సాప్ ఉందా? ఉంది. రేపు అందులో నీకు ఫోటో వస్తుంది. అలాగే. రే దుకాణం చెప్పబండు, డీటెయిల్స్ తీసుకోరా. ఓకే. మన ఖజానాలో వేసే డ్యూడ్. 500 ఎక్స్ట్రా ఉంది డ్యూడ్. చెయ్యి విరగొడితే 10,000, కాలు విరగొడితే 15,000, కానీ ఫోన్ సెటిల్మెంట్కి మాత్రం 25,000. మామా ఒక శాంపుల్ వేసుకోరా. నీకు అస్సలు నచ్చినోడిది ఫోన్ నెంబర్ చెప్పు. 98 48 56 5181. కంప్యూటర్ జీ స్పీకర్ ఆన్ చేయండి. హలో 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 క్రాస్ టాక్. అఖిల్ సినిమాకి 5 టికెట్లు ఉన్నాయి, వస్తావా? రాజుగారి గదికి 3 ఉన్నాయి, దానికైనా వస్తావా? కట్టప్పని. అచ్చే పేరు చెప్తే కానీ సినిమాకి రావేంటారు నువ్వు? ఏదో ఏయ్ సిగ్గు సరం లేదరా నీకు? పొద్దున్నే బూతులు మాట్లాడుతున్నావు. కారు డబ్బా. నువ్వే కావాలి, పెళ్లి చేసుకుందామా? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఈ పాటను మీ కాలర్ ట్యూన్ గా పెట్టుకోవడానికి 1 నొక్కండి.
లేదంటే 2 నొక్కండి, లేదంటే పక్కనున్న పాపని నొక్కండి. బాస్ నాకు హెల్ప్ కావాలి. ఏంటది? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను ఫారినర్. ఫోటో ఏమైనా ఉందా? ఆ, చూపెట్టు. లేపుకొచ్చేస్తా. నో నీకోసమే సోదరా.